గట్టిగా ఒకసారి కొండూరు ప్రతాప్ అన్న గారికి గట్టిగా మీ చప్పట్లతో అందరూ అన్నగారిని మీరు అభినందించాల్సిన కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు ఏదైతే ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే మంచి బహుమతి ఉంటుందో మరి సెలెక్టర్స్ ఉంటారు, వారు ఒక్కరికి 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. అదేవిధంగా పోటీ పడాలి, ఎవరికేం తక్కువ ఉండా గట్టిగా ఇంకోసారి ప్రతాప్ అన్న గారి గట్టిగా చెప్పట్లు. ఓకే. సంక్రాంతి పండుగ సందర్భంగా కొండూరి ప్రతాపరావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతికి ముగ్గులు వేద్దామని పోటీ వేయడం జరిగింది. 5,000 ముఖ్యం కాదు, మీకు ఫస్ట్ ఎవరు వస్తారో అది ముఖ్యం, బహుమతి తర్వాత, అంతే కదా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళది ఫ్లెక్సీలో ఫోటోలు వేపించి మొత్తం మీది బాసరంతా చూపిస్తాం మీది. ఓకే, దానికి కొండూరు ప్రతాపరావు అంగీకరిస్తావా? ఓకే చేయండి, మేము అందరం చూస్తాము. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రావాలా. జై హింద్, జై భారత్. అలాగే రాజేశ్వర్ అన్న కూడా మాట్లాడాల్సిన కోరుచున్నాం. హైందవ సంస్కృతిలో భాగంగా నేటి ఈరోజు ప్రతాప్ అన్న గారు మంచి నిర్ణయంతో, అంటే చాలామందికి హైందవ సంస్కృతి క్షీణించిపోతుంది, అడగట్టిపోతున్నటువంటి హైందవ సంస్కృతిని ముందుకు లేపగలిగి ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క మేము చదువుకున్నటువంటి ఇదే పాఠశాలలో అన్న చెప్పడం, అన్న ఇక్కడ ఈ ప్రోగ్రాంని అరేంజ్మెంట్ చేయడం చాలా ఆనందకరం. ఈ శ్రద్ధతో ఈ సమాజాన్ని ముందుకు నడపాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. ఆటల్లో పాల్గొన అందరినీ కలుపుకొని మీకు ప్రైజ్ మనీగా మరి అన్నిటికీ ముందుండి ఎంకరేజ్ చేయడానికి వచ్చేసినటువంటి కొండూరు ప్రతాప్ అన్న గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. బాసా గ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే పోటీతత్వం అన్నది పెరగాలి. పోటీ ఉన్నప్పుడే మన భవిష్యత్తు బాటలకు మనం నాంది పలికిన వారమవుతాము. మంచి జీవితాన్ని జీవించడానికి పోటీతత్వం అన్నది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. అందుకనే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలకు మేము నాంది పలికాము. మంచి పనులకు కూడా ఇలాంటి పనులను చేయడానికి మేము చిత్తశుద్ధితో ప్రతి పనిని కార్యదీక్షతో చేస్తున్నాము. ఒక ఉదాహరణ ఏంటంటే, మేము ఎక్కడైనా ఏ పనులు చేయాలన్నా కూడా మా శ్రమతోని, నాకు తోటి మిత్రులందరూ కూడా డబ్బులు ఎవరు పెట్టినా కూడా అందరు సహకరించడం అన్నది గొప్పతనం. వారు శ్రమదానం చేస్తున్నారు. ఆ విధంగా శ్రమదానంతో రోడ్లు అవి ఇవన్నీ పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచి పనులు చేయాలి, పిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలన్నది పెట్టడం జరిగింది. ఇలాంటి పెట్టడంతో నాయకులకు కూడా కొంచెం జ్ఞానబోధ కలుగుతున్నది అన్నది ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా. రోడ్లు ఎక్కడ చెడిపోయినా మేము చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. గత కిరుగుల రోడ్డు మన బాసర సర్పంచ్ అతను పోయి స్వయంగా చేయడం అన్నది నాకు ఎంతో ఆనందం కలిగించింది. అంటే ఎందుకు స్ఫూర్తి కలిగిస్తున్నాం, ఒక పోటీతత్వాన్ని మేము ప్రజల లోపలికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే పోటీతత్వం అన్నది ఇప్పుడు పిల్లల లోపల కూడా ఉండాలి. మీరు ఇప్పుడు గెలవడం అన్నది ముఖ్యం కాదు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్నది మేము ఆర్థికంగా వాళ్ళందరూ పండగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో మేము మనీ ప్రైజ్ని పెట్టడం జరిగింది. ఇక కొద్ది క్షణాల్లో ఆ పోటీలను కూడా ప్రారంభం చేసుకుంటాము. మన బాసర గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా తోటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఇటు మీడియా మిత్రులు మరి రాజకీయ నాయకులు కూడా అందరికీ సహృదయంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను, అందరూ రావాల్సిందిగా. ఈ చిన్నారులందరూ కూడా సంక్రాంతి సంబరాలకు, ముగ్గుల పోటీలలో ఎవరి నైపుణ్యాన్ని, ఎవరు ఉత్తేజపూర్వకంగా నైపుణ్యంగా లైన్లను కరెక్ట్గా వేస్తూ చూడడానికి అందంగా ఉన్నవారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, మళ్ళీ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. అందరూ కూడా క్రమశిక్షణతో
ఒక ముగ్గు వేయడానికి ముగ్గురు లేదా ఇద్దరు ఒక బాక్స్లో ఉండి వేస్తారని కోరుచున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమం 1 అవర్ మాత్రమే ఉంటుంది. 1 అవర్లో పూర్తి చేసుకోవాలి. ఎవరన్నా మీకు సహాయకులుగా వచ్చిన వాళ్ళు ఒకరు లేదా ముగ్గురు మాత్రమే మన ఏదైతే ఏసఐ దాంట్లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ బయటకు ఉండాలి. సహాయం చేసేవాళ్ళు నో ప్రాబ్లం, ఉండటానికి అర్హత ఉంటుంది కాబట్టి. అలాగే ఎవరు కూడా ఎక్కువ టైం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే ముగ్గులకు ఉండే కండిషన్స్ ఏంటంటే న్యాయ నిర్ణేతలు ఏదైతే నిర్ణయిస్తారో అదే ఫైనల్. వాళ్ళు ఏది ఓకే అంటే అది. అలాగే ముగ్గులు ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. దాంట్లో ఎందుకు వేస్తున్నామో కనబడేటట్టు ఎక్కువ ముగ్గులు అంటే ఎక్కువ కలర్లు వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ జనగణమనతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముట్టిపడేటట్టు ఉండాలి, వేరే దానికి వేయకుండా హిందూ సాంప్రదాయం ముట్టిపడేటట్టు. అంటే సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, పతంగులు, ఇలా చెరుకు గడలు అన్నీ ఉంటాయి కాబట్టి అటువంటి దానికి ఎక్కువ ప్రోత్సహిస్తే బాగుంటుంది. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तब शुभ आशीष मागे गाहे तब जय गाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता